హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఏంటా ఈ పార్సల్ అనుకుంటున్నారండి? ఇది మేము మా బాబు ఆయిల్స్ తయారు చేసుకుందామని చెప్పి తెప్పించాడండి. ప్రతిదీ ఎంతో చక్కగా నెంబర్ 1 క్వాలిటీలో తెప్పించాలని ట్రై చేస్తాడండి. ఆ విషయంలో మటుకు మా బాబుని చాలా అభినందించాలండి. ఏదైనా తెప్పించాలంటే దాని గురించి చక్కగా ఎన్ని రోజులో తెలుసుకుని అలాగే ఎంతో రీసెర్చ్ చేసి అప్పుడు తెప్పిస్తాడండి. అది ఎంతో బాగా నచ్చుతుంది మా బాబు విషయంలో నాకు. ఇదిగోండి చూడండి, ఇలాగ మనం ఓన్గా ఇంట్లోనే మనకు కావాల్సిన ఆయిల్స్ తయారు చేసుకోవడానికని చక్కగా ఈ మిషన్ తెప్పించాడు. దీని వివరాలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే మనం కొబ్బరిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ తయారు చేసుకోవచ్చు. అలాగే నువ్వులను కూడా డైరెక్ట్ వేసేసుకుని మన ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వేరుశనగ కూడా ఏదైనా సరే మనం వీటిని వేసుకుని చక్కగా మనం ఆయిల్ తయారైపోతుందండి. ఇది కూడా అంతా మొత్తం స్టీల్ తోటి ఇవ్వడం వలన లుక్ కూడా చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో ప్యాకింగ్ అయితే. ఒక బౌల్ ఇచ్చారు, ఒక బౌలు. అలాగే మనకి ఈ పాట్స్ అన్నీ చూడండి, మీకు చూపిస్తాను. మనం ఆయిల్ తయారయ్యాక మనకి ఇలాగా ఈ బౌల్లోకి మనకు వచ్చేస్తుందండి. అలాగే మనకి ఆ బౌల్ మీద ఒక జల్లెడ లాంటి ప్లేట్ ఇచ్చారు. ఆ బౌల్ మీద మనం ఆ ప్లేట్ పెట్టుకుంటే తయారైన ఆయిల్ కిందకి వచ్చి మనకి వడకట్టినట్టుగా వస్తుంది. అసలు కొబ్బరి నూనె వచ్చిందండి, ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా వచ్చిందో. మనం బయట కొనుక్కుని వాడే ఆయిల్స్లో ఎంతో వ్యర్థ పదార్థాలు ఉంటాయని చెప్తున్నారు కదండి. అందుకని మనం ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకోవడానికని ఇలాగా మధ్య మధ్యలో మనం చక్కగా ఇలాంటి వాటిని కొనుక్కుంటే మనకి ఎంతో ఉపయోగంగా ఉంటాయండి. అలాగే మేము ఎండు కొబ్బరిని చక్కగా కురిడి కాయలని ఆ కాయలను తెప్పించాము. హైదరాబాద్లో మేము హోల్సేల్ షాప్లో తెప్పించాము. అవి కూడా ఎంత బాగున్నాయనండి. వాటిల్ని చక్కగా అవి చూపిస్తాను మీకు తర్వాత. వాటిని చక్కగా ముక్కలుగా చేసి మనం 2 రోజుల ముందు ఎండబెట్టుకోవాలి. ఈ మిషన్ అసలు మేము ఒక వారం రోజుల ముందే ఆర్డర్ పెట్టాము. అప్పుడు వస్తుంది అనుకుని ఎండు కొబ్బరి చిప్పలు తెప్పించేసాము. ఆ మిషన్ రావడం లేట్ అయ్యేసరికి కొంచెం ఒక 4 కాయల్ని కట్ చేసి ఎండలో పెట్టి అవి కొంచెం ఎండాక వేస్తే ఆయిల్ చాలా బాగా వస్తుందన్నారని ఎండబెట్టి నేను ఆ ముక్కలను రెడీగా ఉంచానండి. చక్కగా కొబ్బరి నూనె ఎంత ఫ్రెష్గా వచ్చిందో. అలాగే నువ్వులు ఇంట్లో ఒక 1/2 కేజీ ఉంటే వాటిని కూడా ఆయిల్ పట్టించాము. అది కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా వచ్చిందో. వాటిని మనం ఎలా వేయాలో మొదట కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఫస్ట్ వేయడం కదండి, కొంచెం పెద్ద ముక్కలుగా అనిపించి కొంచెం అడ్డు వచ్చినట్టు అనిపించింది. అందుకని అవన్నీ తీసేసి మళ్ళీ కొంచెం ఒక్కసారి మిక్సీలో తిప్పి వేస్తే చకచకా ఆయిల్ తయారైపోయిందండి. నువ్వుల నూనె అయితే ఎంత స్పీడ్గా వచ్చేసిందో. ఇంకా మా బాబు నాకు భలే ఆశ్చర్యం వేసింది. చాలా చక్కటి మిషన్ తెచ్చుకున్నాం మమ్మీ అని మా బాబు ఎంతో మురిసిపోయాడండి. మొదట ఇలాగ ట్రబుల్ పెట్టిన తర్వాత కొంచెం చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో ఒక్కసారి తిప్పి వేసాక ఎంతో చక్కగా ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది. అలాగే నువ్వుల నూనె అయితే ఎంత స్పీడ్గా అయిపోయిందోనండి. ఇంకా రేపు ఎప్పుడైనా సరే వేరుశనగకాయ గుళ్ళు తెప్పించాను కానీ అవి వేపేసాను. వేపిని కాకుండా డైరెక్ట్గానే వేసేసుకోవాలి. దానివలన రేపొద్దుట వేరుశనగ గుళ్ళు తెప్పించి ఆ ఆయిల్ కూడా తయారు చేయడం మీకు చూపిస్తానండి.
ఇలాగ మన ఇంట్లోనే ఆయిల్స్ తయారు చేసుకోవడం వలన మనకి ఆరోగ్యం కూడా చక్కగా చేకూరుతుంది. కాబట్టి మీరు కూడా ఈ మిషన్ తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోండి. చాలా ఉపయోగంగా ఉందండి. మీకు ఈ మిషన్ నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. చెప్పాను కదండి, ముందు కొబ్బరి ముక్కల్ని కొంచెం పెద్ద ముక్కలుగా వేసేసరికి అడ్డొచ్చినట్టు అనిపించింది. అవి తీసేసి మళ్ళీ మిక్సీలో వేసి కొంచెం నలగనిచ్చి వేశాక చకచక ఆయిల్ వచ్చేసిందండి. కొబ్బరి నూనె అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నదో, అలాగే నువ్వుల నూనె కూడా ఎంతో బాగుందండి. ఇదిగో చూడండి, నువ్వుల్ని చక్కగా ఈ విధంగా మొదట మనం ఒక స్విచ్ వేసి ఒక 10 మినిట్స్ మనం వదిలేవాలి. అది వేడెక్కాక అప్పుడు మనం వేరే బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కి స్టార్ట్ చేసుకుంటే మనకి ఈ డైరెక్షన్స్ అన్నీ బుక్లో ఇచ్చారండి. దాన్ని ఫాలో అవుతూ మేము ఈ ఆయిల్ తయారు చేసాము. ఇగో చక్కగా నువ్వుల్ని మన 1 కేజీ నువ్వులు అయితే చక్కగా ఈ మిషన్లో సరిపోతాయి. అది కూడా ఒక్క 10 నిమిషాల్లో మనకి నువ్వులు అయితే తయారైపోయినాయండి. మేము 1/2 కేజీ నువ్వులు వేసాము. ఆయిల్ కూడా ఎంతో బాగా వచ్చింది. చక్కగా ఇంట్లో ఇలాగా తయారు చేసుకున్న ఆయిల్స్ చూస్తే ఎంత ఆనందం వేసేస్తుందోనండి. నువ్వులు మటుకు ఇలా వేయగానే చకచకా ఆయిల్ తయారైపోయింది. మళ్ళీ మీకు వేరుశనగకాయ గుళ్ళు తెచ్చినప్పుడు అవి వేసి ఎలా వచ్చిందో కూడా మీకు నేను చూపిస్తాను. అసలు మిషన్ కూడా ఎంత బాగుందోనండి. దాని ప్యాకింగ్ వచ్చింది, అసలు ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ కూడా ఎంతో నీట్గా ఫ్రెష్గా వచ్చిందండి. చక్కగా నువ్వుపప్పు అన్నీ వేయగానే రెడీ అవ్వడానికి మనకి ఎంతోసేపు పట్టలేదు. చూడండి, ఆయిల్స్ రెడీ అయిపోయాక చక్కగా మళ్ళీ పాట్ తిప్పేసి మేము అలాగ నీట్గా క్లీన్ చేసేసి అన్నీ సర్దేశానండి. ఇదిగోండి ఆయిల్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు కొబ్బరి నూనె అయితే ఎంత బాగుందోనండి. అలాగే నువ్వుల నూనె. ఈ నూనె మనం ఆడాక చక్కగా నైట్ అంతా ఉంచుకుంటే మార్నింగ్కి పైకి తేరుకుని ఎంతో ఫ్రెష్గా వచ్చేస్తుంది. అందుకని ఇలాగ డబ్బాలో వేసి ఉంచాను. మీరు కూడా ఈ మిషన్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. స్వచ్ఛమైన ఆయిల్స్ అంటే ఇవేనేమో అనిపించినాయండి. చూడండి, కురిడికాయలు అని చెప్పాను కదండి, ఇవి బేగం బజార్ హోల్సేల్ బజార్ నుంచి తెప్పించామండి. రోహిత్ అని వాళ్ళ షాప్ ఉంటుంది. వాళ్ళది మీకు డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను. వాళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏంటి, అలాగే కిస్మిస్ అయితే నెంబర్ 1 క్వాలిటీ దొరుకుతుందండి. ఆ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదిగో చూడండి, మేము తెచ్చుకున్న మిషన్ గురించి వివరాలు ఈ బుక్లో వచ్చినాయండి. ఇలా బుక్కు చక్కగా మీలో ఎవరైనా కావాలనుకుంటే
ఈ మిషన్ మీరు కూడా తెప్పించుకోండి.